హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టారు. అందును బట్టి ఆయన నామాన్ని మహిమపరిచి గణపరిచే వారంగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. నేటి ధ్యానాంశము కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలోని కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాం. అదేమిటి అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన ప్రభువుగాను ఒక రాజుగాను ఏలుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఇశ్రాయేలీయులు దేవుణ్ణి కొంచెము విసికించి సమూయేలు ద్వారా మా నిమిత్తము ఏలుటకు రాజు కావాలి అని అర్థిస్తూ ఉంటారు, మాట్లాడుతూ వారి యొక్క రిక్వైర్మెంట్ చెబుతూ ఉంటారు. ఈ సందర్భంలో ఆ యొక్క సమూయేలు దేవుణ్ణి ప్రార్థన చేసి, అయ్యా వారిని ఏలడానికి ఒక రాజు కావాలి, ప్రత్యక్షముగా కనిపించేటటువంటి ఒక రాజు కావాలి అని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజనులైనటువంటి ఆ యొక్క జాతి వారందరి రాజులను ఏలికను వారు చూస్తూ ఉండగా దానిని బట్టి ఏదో ఒక రకంగా రాజు కావాలి అని చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాజు కావాలి అని అడిగిన వెంటనే దేవుని యొక్క మనసు నొచ్చుకొని బాధపడుతూ, ఎందు నిమిత్తం అంటే రాజుగాను ప్రభువుగాను దేవుడిగాను నేను ఉండగా నా ప్రజలను సంరక్షించుకుండక ప్రత్యేకముగా రాజును అడుగుతూ ఉన్నారేంటి అని దేవుడు వారితో మాట్లాడుతూ ఆయన మళ్ళీ మనసును మార్చుకొని ఆయన ఆలోచన చేసి ఆయన ఏమంటూ ఉన్నారంటే, నా గుణగణాలు కలిగినటువంటి ఒక రాజుని నేను చూస్తూ ఉన్నా అని బెన్యామీను గోత్రములో ఉన్నటువంటి ఈ యొక్క సౌలును రాజుగా నియమిస్తూ ఉంటాడు. చాలా కాలము క్రమము తప్పకుండా దేవుని యొక్క ఉద్దేశాలను ఆయన బలపరుస్తూ దేవుని చిత్త ప్రకారముగా వెళుతూ ఒకానొక సందర్భములో తను తాను విచక్షణ కోల్పోయి తను తాను ఆ యొక్క దుష్ట ఆత్మకు అప్పగించుకునే స్థాయికి దిగజారిపోతూ ఉన్నాడు. అధికారము చేతికి వచ్చిన తర్వాత చాలా చిన్న చూపు చూసే ఆ గోత్రికుల మధ్యలో నుంచి దేవుడు లేపుతూ ఉండగా ఏం చేస్తూ ఉన్నాడంటే, అధికారము చేజిక్కు ఉన్న తర్వాత ఆయన తనకున్నటువంటి అధికార బలమును బట్టి తనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చుకొనకుండా అన్యాయపు స్థితిలోనికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళ్ళడానికి తను పూనుకుంటూ ఉన్నాడు. అనేకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యములు, యాజకులను సంహరించడం, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించు వారిని తరిమివేయడం, చంపడానికి పూనుకోవడం, ఆ యొక్క యాజకుడు చేయవలసినటువంటి పనిని ఆయనే చేయడం, ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ యొక్క సోదె చెప్పు వారిని ఆశ్రయించకూడదని దేవుని యొక్క వాక్యము ఖండితముగా చెబుతూ ఉండగా వారిని ఆశ్రయిస్తూ చనిపోయినటువంటి ఒక దైవజనుణ్ణి పైకి రప్పించి తన ఆత్మతో మళ్ళీ ఘోష చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం. ఒక శపితమైనటువంటి జనాంగాన్ని దేవుడు ఆ యొక్క దేనిని కూడా ఉంచకూడదు అంటే వాటిలో శ్రేష్టమైనవి దేవునికి అర్పితముగా తీసుకొని ఆయన చేయడానికి ఎంతగానో వెనుకంజ వేయకుండా ఆ కార్యాలన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుడు తన పైన సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అతని పైన నేను దురాత్మ తాను చేసినటువంటి క్రియలను బట్టి తన్ని ఆవరిస్తూ ఉన్నది. కాబట్టి అతనికి బదులుగా ఒక గొప్ప మాట దేవుడు రాస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఆయన అంటున్నటువంటి మాట, సమూయేలు, నేను ఇశ్రాయేలుకు రాజుగా ఒక వ్యక్తిని, యెషయా కుమారుడైనటువంటి కుమారుడిని నేను కనుగొంటిని. హల్లెలూయా! ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, కనుగొనటం, వెతకడం వేరు, సిద్ధపరచడం వేరు. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, ఒక వ్యక్తిని, ఆ గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారా అని పరిశీలన చేసి వెతికి ఒక వ్యక్తిని కనుగొంటూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుని యొక్క అభిషేకము పొందక మునుపే ఆ వ్యక్తి చాలా దేవుని యొక్క గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ యొక్క దావీదు గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి అని దేవుడు ఏర్పాటు చేసుకొని
దావీదుకి ఆ యొక్క సౌలు యొక్క సింహాసన బలాన్ని అంతటినీ కూడా ఆయన చేతిలోకి అప్పగిస్తూ ఉన్నాడు. యథార్థముగా ప్రవర్తిస్తూ దేవుని యొక్క విధేయత కలిగి ఆ వ్యక్తి జీవిస్తూ దావీదు ఎంతగానో దేవునికి విధేయత కనపరుస్తూ ఉన్నటువంటి నేపథ్యములో ఎందు నిమిత్తము తన మనసు చించలానికి గురి చేసుకొని ఆ బత్షెబాతో చేసినటువంటి పాపము వల్ల దేవుడు నాతాను ద్వారా దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అంతకు మునుపు సౌలుని రాజుగా నియమించిన ఇశ్రాయేలు ప్రజల పైన రాజుగా నియమించినటువంటి వ్యక్తి చాలా నమ్మకము పెట్టుకున్న అతని పైన. ఎందుకంటే మొట్టమొదటి రాజు, ఏ ఇబ్బందులు కలగకూడగా నేను ఇశ్రాయేలు ప్రజలను కాచి కాపాడా. అటువంటి ప్రజలకు ఒక రాజుగా ఎన్నుకోవాలి అంటే ఎన్ని గుణగణాలు కలిగి ఉండాలి అని వాటన్నింటినీ కూడా అతనికి నేర్పించి అతనిని రాజుగా నియమిస్తే అతను ఆ విధుల్లో నుండి తొలగిపోతూ ఉన్నాడు. కాబట్టి నేను కనుగొని నేను వెతుకులాడి అటువంటి నా వంటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి, తగ్గింపు జీవితం కలిగినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడు అని నిన్ను నేను కనుగొన్నా. కానీ ఈ దినాన నీకున్నటువంటి ఆ యొక్క గొప్ప ఆలోచనను నీవు భంగపరుచుకొని నువ్వేం చేస్తూ ఉన్నావు? పాపములోనికి తొలగిపోతూ ఉన్నావు. నీకు అప్పగించినటువంటి బాధ్యతను నిర్లక్ష్యపరిచి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొప్ప మేలులను మర్చిపోయి పాపానికి ఒడిగడుతూ ఉన్నాడు. దేవుడు నాతాను ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేసిన పని ఏమిటి? అంతటి దౌర్భాగ్యానికి నీవు ఎందు నిమిత్తము దిగజారిపోయావు దావీదు అని అడుగుతూ ఉండగా దావీదు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈ దినాన ఈ మాటలు ఎందు నిమిత్తం చెప్తూ ఉన్నానంటే, నీవు ఉద్యోగములో ఉండవచ్చు, వ్యాపారములో ఉండవచ్చు, లేక వేరొక దానిలో దేవుడిచ్చినటువంటి ఈ అనుగ్రహాన్ని బట్టి నీవు ఉండవచ్చు. అయితే దేవుని యొక్క మహాకృప నీ జీవితంలో దేవుడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవునికి నీ కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుడు నీకంటే మునుపుగా నీవు చేస్తున్నటువంటి పనిలో వేరొకరిని వాడుకొనటానికి ప్రయత్నము చేశాడు. అతను ఆ పనిలో నుండి తొలగిపోయాడు. తర్వాత ఆ పని నీకు అప్పగించబడుతూ ఉంది. అంతకు మునుపు ఉన్నటువంటి వ్యక్తి తన విశ్వాస జీవితంలో నుండి అప్పగించినటువంటి పనిని నిర్లక్ష్యము చేశాడు. కాబట్టే దేవుడు నీ పైన ఉన్నటువంటి అపారమైన నమ్మకముతో ఆ బాధ్యతలను నీకు అప్పగిస్తూ ఉన్నారు. సంఘ బాధ్యతల్ని నువ్వు స్వీకరిస్తూ ఉన్నావా, లేక కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తూ ఉన్నావా, సమాజ బాధ్యతలను నీవు స్వీకరిస్తూ ఉన్నావా నాకైతే తెలియదు. కానీ ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ఈ దినాన దేవుడు నీకు అప్పగించినటువంటి ప్రతి బాధ్యత వేరొకరి చేతిలో వారు నిర్లక్ష్యముగా చూడబట్టే నీ చేతిలోకి వచ్చింది. నీవు కూడా అదే రీతిలో అదే స్థాయిలో ఉన్నట్లయితే, నీవు కూడా నీకు అప్పగించిన పనిని నిర్లక్ష్యము చేసినట్లయితే దేవుని దృష్టిలో ఏమైపోతాం? కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కొంచెములో నమ్మకత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నావా? పొద్దున్నే నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఎక్కువలో నిలబడితే దేవుడు నీవు నిలబడే సామర్థ్యము నీకున్నదని ఎక్కువ ఆ పని బాధ్యతను నీకు అప్పగించడానికి అన్ని సిద్ధముగా ఉన్నాడు. ఈ దినాన నిలబడడానికి ప్రయత్నం చేయగలుగుతున్నావు. దేవుడు ఇచ్చిన మాటలు మినిట్లో దీవించిన కాక ఆమె కూడి ఉన్న మీకు అందరికీ రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను.